హాయ్ అండి. బయట దొరికే కేఎఫ్సీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బయట ఎక్కువ డబ్బులకి మనము ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈజీగా లేస్ తోటి సింపుల్గా ఎలా కేఎఫ్సీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన సంతోషం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా నేనైతే చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. దాని తర్వాత మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. నేను చిన్న బోన్న చికెన్ అయితే తీసుకున్నానండి. మీరు పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసము, ఒక ఎగ్ని వేసి మంచిగా కలిపేసుకోండి. మొత్తం అంతా దీనికి పట్టేలాగైతే మంచిగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయండి. ఒక ప్లేట్లోకి ఇలా మీకు నచ్చిన లేస్ని ఏవైనా తీసుకొని చేతితోటి మెత్తగా పొడిలాగా అయితే ఇలా చేసేసుకోండి. ఇలా గుండెలా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. సో ఆ ఎగ్స్లోకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా ఇలా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో ముంచుకొని తర్వాత పొడి చేసుకున్న లేస్లోని కూడా ఇలా డిప్ చేసుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్లోని ఇలా వేసేసుకోవడమేనండి. ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ అన్నది సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టి మంచిగా సిమ్లోనే 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన ఇవి బయటికి త్వరగా కలర్ వచ్చేసి లోపల అస్సలు ఉడకదండి చికెన్ అనేది. సో మీడియం హీట్లోనే పెట్టుకొని ఉడికించుకున్నారంటే మనకి ఈ కేఎఫ్సీ అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. అలా ఉడికిన వెంటనే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చాస్ తోటి ఒక్కసారి తిన్నారంటే అచ్చం బయట తెచ్చుకున్న కేఎఫ్సీలో లాగే ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట ఎక్కువ డబ్బులు పెట్టుకొని మనము ఆర్డర్లు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈజీగా ఎలా ఒక్కసారి ఇంట్లోనే కేఎఫ్సీని అయితే లేస్ తోటి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయండి. ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.